సంక్షేమ హాస్టళ్లుగా మారాయని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ హాస్టళ్ల దుస్థితి ఇలాగే ఉందన్నారు. అవినీతి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వత్తాసు పలుకుతోందో అర్థం కావటం లేదన్నారు. నారాయణపేట జిల్లా డీఈఓ బదిలీ వెనుక మర్మం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో కోదండరాం, ఆకునూరు మురళి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని గతంలో మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరుస ఘటనలు జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ స్పందించలేదని ఆక్షేపించారు. ఏ పార్టీ ఎవరితో కలిసి పనిచేస్తుందో ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బయట విమర్శలు చేసుకుంటున్నారు. లోపాయికారిగా కలిసి వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.